ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు వామపక్ష పార్టీ నేతలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు. 2026 నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారన్నారు. కానీ టెర్రరిస్టులకు డేట్ పెట్టి అంతం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు నేతలు. దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేయాలన్నదే కేంద్రం లక్ష్యమన్నారు. చర్చలు జరపడం అనేది ప్రభుత్వ బాధ్యతన్నారు. మావోయిస్టులను చంపడం మాత్రమే పరిష్కారం అనుకోవడం సబబు కాదన్నారు నేతలు. ఆపరేషన్ కగార్లో ఎక్కువ మంది ఆదివాసీలే చనిపోతున్నారన్నారు నేతలు. ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏదో 10,000 11,000 ఇచ్చి మేము చాలా చేస్తున్నాం అని చెప్తారా? ఇదేమిటిది? వాళ్ళు వెట్టి కాదా? వాళ్ళు బానిసలు కాదా? ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళ కాపలా కాసే కాపలా కుక్కలు ఎవరయ్యా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు, రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం, మానవత్వం, మంచితనం అసలే లేదు. అధికారంలో ఉండాలనే కోరిక తప్పితే. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే మన పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగితే ఒక్కడినైనా ఒక్క టెర్రరిస్ట్ అయినా పట్టుకున్నావా అని నేను అడుగుతున్నా. ఒక్కడైనా పట్టుకున్నారండి? ఏమన్నావు? మీకు చుక్కలు చూపెడతాం, మళ్ళీ మీరు ఎందుకు పుట్టావా అని చూపెడతాం, సినిమా డైలాగ్ కొట్టావుగా నరేంద్ర మోడీ. మరి ఏం చేసావు? 2 రోజుల్లో ఏమైపోయింది? మనకేమో ఆయన పెద్ద బాసు, నరేంద్ర మోడీ మన దేశానికి బాసు. ఈయన ఈయనకి బిగ్ బాస్ ఇంకొక ఆయన ఉన్నాడు, ట్రంప్. బిగ్ బాస్కి ఈయన చోటా బాసు, లేకపోతే చోటా శిష్యుడు. ఆయన ఆర్డర్ వేశాడు, ఈయన దాన్ని అమలు చేశాడు. ఆయన శాసించాడు, ఈయన ఆచరణ చేశాడు. ఒక్క మాట అయినా ట్రంప్ చెప్తున్నాడు నేనే ఆపానని. నీకేం సంబంధమయ్యా అని ఒక్క మాట అని చెప్పావా? పాతయన్నీ పెడుతున్నారు. ఇందిరాగాంధీ ఎలా పలికింది, ఆనాడు 71 యుద్ధంలో ఎలా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది, అవన్నీ చెప్తున్నారు. ఒక్క అంశమైన నువ్వు చేసావా? ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పటికైనా నువ్వు మాట్లాడుతున్నావా? నరేంద్ర మోడీ గారు, మీరు సమాధానం చెప్పాలి. దేశ సంపద పెరగడానికైనా, దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు. అది రాజ్యాంగం చెప్తున్నది. కానీ వాళ్ళతో కూర్చున్నది లేదు, మాట్లాడేది లేదు. ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా ఖనిజ వనరులు? కాదు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులే. ప్రైవేట్ కార్పొరేట్ శక్తి వాళ్ళ లాభాల కొరకని, అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడిదారుల యొక్క లాభాల కొరకని మీరు ఇవాళ అక్కడ కదా ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు. ఆపరేషన్ కగారు వెనుక దాన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? మీరు మావోయిస్ట్ ముక్త భారత్ అంటున్నారు. ఓకే, మావోయిస్ట్ ముక్త తర్వాత ఏమిటి? దేని కొరకు మీరు అక్కడ అడవిలోకి ఎందుకు పోతున్నారు? అడవిలో పోతున్నది ఆ ఖనిజ వనరుల కొరకు పోతున్నారు. ఖనిజ వనరులు ఎవరికి కావాలి? సామ్రాజ్యవాద దేశాలకి, ఈ దేశంలోని కార్పొరేట్ శక్తులకి. కార్పొరేట్ శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా, లేక ప్రజల కొరక? ఈ దేశంలో ఉండే ప్రజలు కన్విన్స్ అయ్యారా? అంటే సంపద పెంచుకోవడం కొరకని ఈ విపరీతమైన అసమానతలు పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ గుప్పడి మంది కొరకని ఇవాళ ఇంత బల ప్రయోగం జరుగుతున్న దేశంలో. కార్పొరేట్ శక్తులు ఒకవైపు, తర్వాత మత ద్వేషాలను పెంచడం. మత ద్వేషాన్ని పెంచడం ఎందుకు? ఈ మతాలన్నీ కలిసి మనుషులు కాదా? మొదట మనం మనుషులం, తర్వాత అయినా ఓ మతము కులం. కానీ ముందు మనం మనుషులమని మర్చిపోతే ఎట్లా? మీరు చంపుతున్నది ఎవరిని? మనుషులను చంపుతున్నారు. మానవత్వం ఏమైంది? మనిషిలో ఉండేది దయ, ప్రేమ, కరుణ, ఇవన్నీ ఏమయ్యాయి? మనిషిలో ఉండే ఉదాత్త లక్షణాలు ఏమయ్యాయి? మనిషి ఏమవుతున్నాడు? ఈ ప్రశ్నలు ఏవైతున్నాయో కొన్ని తాత్విక ప్రశ్నలు, కొన్ని చారిత్రక ప్రశ్నలు ఇవాళ మన ముందున్నాయి. ఇది ఒకరు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు. ఆ బాధ్యతకు విరుద్ధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. పిలిచి మాట్లాడాలి, చర్చ చేయాలి. అక్కడ కొట్లాడుతున్నది వాళ్ళెవరు కూడా దొంగలో, దారి దోపిడిగాల్లో కాదు. ఒక సామాజిక సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రాజకీయ శక్తులు. అట్లాంటి రాజకీయ శక్తులతో చర్చలు చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఇట్లాంటి రాజకీయ ఉద్యమాలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప కేవలం హింస అనేది
ఈ సమస్యను పరిష్కరిస్తుందనుకోవటం అవివేకం, మూర్ఖత్వం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పిలిచి మాట్లాడాలి. వాస్తవానికి వాళ్ళ ఏరువేత పేరుతో చంపుతున్నది కూడా చాలామంది ఆదివాసులే. కొద్దిమంది నాయకులు ఉన్నారేమో, పార్టీల నాయకులు, కానీ అధిక భాగం ఇందులో చనిపోతున్నది ఆదివాసులే. ఆ ఆదివాసుల ప్రయోజనాల కోసం అయితే చర్చలు జరపక తప్పదు. కానీ ప్రభుత్వం ఈ శక్తులన్నింటినీ ఏరివేస్తే ఖనిజ సంపదపై అధికారం దొరుకుతుంది. ఆ అధికారాన్ని కంపెనీలకు కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ధోరణి మనం ఇవాళ అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. 6 రోడ్లు టు ఢిల్లీ, 6 రోడ్లు టు బాంబే, 6 రోడ్లు టు ఆల్ ఓవర్ ఇండియా అని డెవలప్మెంట్ కోసం అదాని లంబలకు చేయకుండా వాళ్ళకి విద్యా వైద్యం ఇప్పించండి, వాళ్ళ హక్కులు కాకుండా ఆదివాసుల హక్కులు కాపాడండి. అన్నింటిని మించి నక్సలైట్స్ని మీరు ఇమ్మీడియట్గా మీరు శాంతిని పిలవండి. ఆ తీర్మానంలో ముఖ్యమైన భాగమే ఇవాళ ఈ కమిటీ కోరుతుంది. ఈ కమిటీలో భాగంగా ఇమ్మీడియట్గా భారతదేశ ప్రభుత్వము నక్సలైట్ శాంతి జరపాలని, ఆపరేషన్ గగార్ని ఇమ్మీడియట్గా ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు.